దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానం, శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనం. ప్రియమైన దేవుని బిడలారా, ఎవరైతే శ్రద్ధగా పనిచేస్తారో వారు ఏలుబడి చేసేదరని పరిశుద్ధ వాక్యం సెలవిస్తుంది. దేవుడు నీకు ఇచ్చిన పని ఏదైనా సరే దానిని నువ్వు నమ్మకంగా నిజాయితీగా చెయ్యి. నువ్వు చేస్తున్న పని ఎంత చిన్నదైనా దేవుడు నిన్ను అందులో దీవిస్తాడు. నా స్థాయికి తగిన ఉద్యోగం కాదు, నా తెలివితేటలకు సమానమైన పని కాదు, అయినను నేను చేస్తున్నానని ఆలోచించుకో. నువ్వు చేస్తున్న పని ఏదైనా సరే దాన్ని శక్తి లోపం లేకుండా చెయ్యి. ప్రభువు నీకు తోడుగా ఉండి నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రియ సహోదరులారా, లోకంలో ఉన్న పరిస్థితులను బట్టి మారిపోయేవారుగా ఉండకుండా దేవుని తట్టు తిరిగి దేవునికి విధేయులుగా ఉండండి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు వేరే వారి సహాయం ఆశించి దేవుణ్ణి తిరస్కరించి తిరుగుబాటు చేసినప్పటికీ మరలా వారు దేవుని తట్టు తిరిగి పశ్చాత్తాపడితే దేవుడు వారికి కన్నీరు విడినటువంటి జీవితాలు ఇస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నారు. దేవుణ్ణి నిజంగా ఆశ్రయించిన ప్రజలు కన్నీరు విడువరు. ఎందుకంటే శ్రమలు శోధనలు వచ్చినప్పుడు దేవుడు వారికి తోడుగా ఉంటాడు కాబట్టి ఆయన వారి మొర విని వారికి ఉత్తరం ఇస్తాడు, వారిని కరుణిస్తాడు. కష్ట సమయంలో వారి బాధను ఆయన వారికి దూరం చేస్తాడు. కష్ట సమయంలో వారిని ఆదరించి నూతనమైన అనుభవాలు వారికి ఇస్తాడు. సేద్యమునకు అవసరమైన వర్షాన్నిచ్చి వారి పంటలను, పశువులను, వారు చేస్తున్న ఉద్యోగాలను, వ్యాపారాలను దేవుడు దీవిస్తాడు. యెహోవా తన జనులు గాయములు కట్టి వారి యొక్క దెబ్బలను బాగు చేస్తాడు. దేవుని ప్రజలు త్రోవ తప్పితే వారిని హెచ్చరించి సరైన మార్గంలో నడిపిస్తాడు కాబట్టి వారు కన్నీళ్లు విడువరు. ప్రియమైన విశ్వాసులారా, మీరు ఎలా ఉన్నారు? దేవుని పూర్తిగా నమ్మి ఇంకా అవిశ్వాసంలో జీవిస్తున్నారా? ఎన్నో సంవత్సరాలుగా మందిరానికి వస్తున్నా, శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్నా కూడా ఇంకా మీలో సరైన మార్పు రాకుండా ఉంటూ ఉన్నారా? లేదా ఒకసారి ప్రభువారు నీకోసం సిలువలో చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకో. ఎటువంటి పాపం చేయని పరమతండ్రి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు నీవు నేను చేసిన తప్పులకు, పాపాలకు తన ప్రాణాన్ని మన కోసం అర్పించాడు. అంతటి విలువైన వెలకట్టలేని రక్షణను మనకు అనుగ్రహించిన దేవునికి వ్యతిరేకంగా జీవించకూడదు అని బలమైన తీర్మానాన్ని తీసుకుని పరిశుద్ధంగా జీవించాలి. దేవుని యొక్క వాక్యమే సత్యం, ఆయన మాటలే నిత్యమైనవి. ఆకాశం భూమియు గతించును గాని ఆయన మాటలు ఏమాత్రమును గతింపవు. మీరు ఆయన పవిత్ర సన్నిధిలో మీ మనసును శుద్ధి చేసుకొని ఆయన బిడ్డల వలె ఆయన కోసం జీవించండి. నీ కుటుంబంలో సమాధానం లేదని, భర్త పిల్లలు సరిగ్గా లేరని దుఃఖిస్తున్న పరిస్థితిలో మీరుంటే, ప్రియ సహోదరి, దేవుడు నీ దుఃఖాన్ని చూస్తూ ఉన్నాడు. కన్నీటితో నువ్వు చేసే విజ్ఞాపనను దేవుడు వింటున్నాడు. త్వరలోనే ఒక గొప్ప మార్పుని మీ కుటుంబంలో నువ్వు చూడబోతున్నావు. ఇహలోకంలో కష్టాలు చూసి కన్నీరు కార్చకుండా నీ కన్నీళ్లు తుడిచే దేవుణ్ణి ఆశ్రయిస్తే ఆయన నీ కన్నీటికి కారణమైన కష్టాలను తొలగించి ఆనందకరమైన జీవితాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అటువంటి ధన్యతని దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభా, ఏ లోకంలో ఉన్న కష్టాలను బట్టి ప్రభా, నిజమైన దేవుడైన మిమ్మల్ని మేము మర్చిపోతూ ఉన్నాం. ప్రభా, మాకున్నటువంటి కష్టాలను తొలగించండి, స్థిరమైన విశ్వాసాన్ని మాకు అనుగ్రహించండి. మేము చేసిన పొరపాట్లని, మేము చేసిన పాపములను మన్నించండి. ప్రభా, తిరిగి అదే పాపం చేసి మా పరిశుద్ధతను పోగొట్టుకుని ప్రభా, మీకు మీ మందిరానికి దూరంగా ఉండే పరిస్థితిని తెచ్చుకునే స్థితిలో చాలామంది బిడ్డలు ఉన్నారు. ప్రభా, అటువంటి దుర్భరమైన జీవితాన్ని తొలగించండి. మీకు మీ సన్నిధికి దగ్గరగా ఉండే భాగ్యాన్ని బిడ్డలందరికీ దయచేయండి. ప్రభా, బిడ్డలకున్న కష్టాలను తొలగించండి. ఎంతమంది ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, కుటుంబానికి అండగా ఉందామని ఇప్పటివరకు చదువుకుని ప్రభా ఒక మంచి ఉద్యోగం ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి బిడ్డకి కావాల్సిన చక్కటి ఉద్యోగాన్ని దయచేయండి. వారికి స్థితికి తగ్గట్టుగా ఆ ఉద్యోగంలో నిజాయితీగా చేసే ధన్యతని, గొప్ప మనసును వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి.
ఎంతోమంది వ్యాపారాలు చేస్తూ ఉన్నారు, నష్టాలు గుండా వెళ్తున్నారు ప్రభా. చక్కటి వ్యాపార అభివృద్ధిని వారికి దయచేయండి. మీకు దశంభాగం సమర్పించుకునే ధన్యతని మీ బిడ్డలకు ప్రసాదించండి. ఎంతోమంది పంటలు పండిస్తూ ఉన్నారు ప్రభా, చక్కటి పంట ఫలాలని ఆ బిడ్డలకు దయచేయండి. మీ కృపా కనికర సమాధానాలు మీ బిడ్డలకు దయచేయండి నాయన. శాంతిని దయచేయండి. కుటుంబాల్లో నెమ్మది లేకుండా జీవిస్తున్నారు ప్రభా. భర్త సరిగ్గా లేకుండా, పిల్లలు సరిగ్గా లేకుండా, ఇంట్లో వాళ్ళు సరిగ్గా లేకుండా మానసిక క్షోభను అనిపిస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరే ఈ క్షణమే ప్రభా వారి కుటుంబంలో ఉన్న శోధనలు తొలగించండి. వారి యొక్క కుటుంబాల్లో గొప్ప నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని దయచేయండి ప్రభా. తండ్రి, మీరు అనుగ్రహించిన శాంతిని బట్టి వారు జీవించి ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞులై జీవించే గొప్ప భాగ్యాన్ని ఆ బిడ్డలందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. మేము చేసిన పొరపాట్లను క్షమించండి, మేము చేసిన అపరాధములను మన్నించండి ప్రభా. బిడ్డల జీవితంలో గొప్ప మేలులు జరిగించమని, మీకు విధేయులై ఎల్లప్పుడూ నిత్యము మీకు కృతజ్ఞులైండే భాగ్యాన్ని మీ బిడ్డలందరికీ అనుగ్రహించమని, మా ప్రార్థనలు మాలో తప్పులుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున మిక్కిలి వినయంగా ప్రార్థించి అడుగువాటి నల్లను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.